హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, కాంపోజిషన్ స్కీమ్ వల్ల క్వార్టర్లీ రిటర్న్ GSTR4 ఆఫ్లైన్ టూల్ న్యూ వర్షన్ రిలీజ్ అయింది. ప్రజెంట్ కొత్తగా GSTR4 వర్షన్ 2.0 రిలీజ్ చేశారు. సో ఈ వర్షన్లో కొత్తగా అమెండ్మెంట్ టేబుల్స్ ఇన్క్లూడ్ చేశారు. అంటే మీరు పాత క్వార్టర్లో 4B టేబుల్లో రివర్స్ ఛార్జ్ డీటెయిల్స్ కానీ లేదా 4C టేబుల్లో అన్రిజిస్టర్డ్ పర్సన్ నుండి కొన్న వివరాలు కానీ లేదా టేబుల్ 6లో సేల్స్ డీటెయిల్స్ కానీ తప్పుగా ఇస్తే ఇప్పుడు ఈ క్వార్టర్లో వాటిని ఈ అమెండ్మెంట్ టేబుల్స్లో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా సరి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ GSTR4 లేటెస్ట్ వర్షన్ కోసం GST పోర్టల్కి వెళ్ళండి. పోర్టల్లో డౌన్లోడ్స్, ఆఫ్లైన్ టూల్స్, GSTR4 ఆఫ్లైన్ టూల్స్పై క్లిక్ చేయండి. సో మనకు వేరొక పేజ్ ఓపెన్ అవుతుంది. GSTR4 ఆఫ్లైన్ టూల్ వెర్షన్ 2.0. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో మనకు GSTR4 జిప్ ఫైల్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. సో జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత జిప్ ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ GSTR4 ఎక్సెల్ టూల్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన ఎక్సెల్ షీట్లో మ్యాక్రోస్ డిజేబుల్ చేసి ఉంటే నోటిఫికేషన్ చూపిస్తుంది. సో మ్యాక్రోస్ని ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మ్యాక్రోస్ ఎనేబుల్ అయి ఉంటే నో ప్రాబ్లం. మ్యాక్రోస్ డిజేబుల్ అయి ఉంటేనే ఎనేబుల్ చేసుకోండి. మ్యాక్రోస్ ఎనేబుల్ చేసుకోకపోతే మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఈ వర్షన్లో కొత్తగా టేబుల్ 5A, టేబుల్ 5C, టేబుల్ 7 ఇలా అమెండ్మెంట్ టేబుల్స్ ఇచ్చారు. ఈ అమెండ్మెంట్ టేబుల్స్ వల్ల యూజ్ ఏంటంటే మీరు పాత క్వార్టర్లో ఏవైనా మిస్టేక్స్ చేస్తే ఇప్పుడు ఈ క్వార్టర్లో ఈ అమెండ్మెంట్ టేబుల్స్లో కరెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జూలై టు సెప్టెంబర్ క్వార్టర్లో టేబుల్ 6లో సేల్స్ తప్పుగా చూపిస్తే ఇప్పుడు అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్కి GSTR4 ఫైల్ చేసినప్పుడు టేబుల్ 7లో కరెక్ట్ సేల్స్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మీరు ప్రీవియస్ క్వార్టర్లో చేసిన మిస్టేక్స్ని ఇప్పుడు సరి చేసుకోవచ్చు. అలాగే మీరు అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ GSTR4లో మిస్టేక్స్ చేస్తే వాటిని జనవరి మార్చ్ క్వార్టర్కి GSTR4 ఫైల్ చేసినప్పుడు సరి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిటైలర్. సో మీరు జూలై టు సెప్టెంబర్ క్వార్టర్కి అంటే క్వార్టర్ 2లో టేబుల్ 6లో సేల్స్ డీటెయిల్స్ తప్పుగా ఇచ్చారు. అంటే మీరు 1,00,000 సేల్స్ చూపించాలి, కానీ మీరు 50,000 సేల్స్ మాత్రమే చూపించారు. సో ఇప్పుడు క్వార్టర్ 3లో అంటే అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్లో కరెక్ట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఆఫ్లైన్ టూల్లో టేబుల్ 7 TXOSAపై క్లిక్ చేయండి. సో ఈ టేబుల్లో ఫస్ట్ ఒరిజినల్ ట్యాక్స్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు జూలై సెప్టెంబర్ క్వార్టర్లో సేల్స్ తప్పుగా చూపించారు కాబట్టి జూలై సెప్టెంబర్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒరిజినల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 1%, 2%, 5% ఉంటాయి. నెక్స్ట్ టర్న్ ఓవర్, మీరు 1,00,000 సేల్స్ వేయవలసింది 50,000 సేల్స్ వివరాలు మాత్రమే చూపించారు. సో ఇప్పుడు కరెక్ట్ సేల్స్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే 1,00,000 ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో డీటెయిల్స్ ఎంటర్ చేయగానే పైన వ్యాలిడేట్ షీట్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీకు 2% మరియు 5%లో డీటెయిల్స్ లేకపోయినా ట్యాక్స్ పీరియడ్ మరియు ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని టర్న్ ఓవర్లో 0 ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఎర్రర్ రాదు, లేకపోతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది.
సో ఫ్రెండ్స్, ఈ క్వార్టర్లో ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా ప్రీవియస్ క్వార్టర్లో చేసిన మిస్టేక్స్ని సరి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలానే జూలై సెప్టెంబర్ క్వార్టర్లో 4B టేబుల్లో ఒక రిజిస్టర్డ్ సప్లయర్ నుండి రివర్స్ ఛార్జ్ పడే గూడ్స్ ఆర్ సర్వీసెస్ తీసుకుని వాటి ఇన్వాయిస్ డీటెయిల్స్ తప్పుగా ఇస్తే, అంటే ఇన్వాయిస్ డేట్ కానీ లేదా ఇన్వాయిస్ వాల్యూని కానీ లేదా ట్యాక్సిబుల్ అమౌంట్ని కానీ తప్పుగా చూపిస్తే, ఇప్పుడు ఈ క్వార్టర్లో టేబుల్ 5A B2B ఏ టేబుల్లో కరెక్ట్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా ప్రీవియస్ క్వార్టర్లో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు సరి చేసుకోవచ్చు. సో కరెక్ట్ డీటెయిల్స్ ఈ టేబుల్లో ఇవ్వండి. అలానే 4C టేబుల్ అంటే అన్రిజిస్టర్డ్ పర్సన్ నుండి గూడ్స్ ఆర్ సర్వీసెస్ తీసుకుని వాటి డీటెయిల్స్ తప్పుగా ఇస్తే, ఇప్పుడు 5A B2B URA టేబుల్లో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు క్వార్టర్ 2లో చేసిన మిస్టేక్స్ని క్వార్టర్ 3లో అమెండ్మెంట్ టేబుల్స్లో కరెక్ట్ చేసుకోవచ్చు. అలానే క్వార్టర్ 3లో చేసిన మిస్టేక్స్ని క్వార్టర్ 4లో అమెండ్మెంట్ టేబుల్స్లో కరెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ వర్షన్ 2.0లో కూడా మీకు నార్మల్ పర్చేస్ డీటెయిల్స్ ఎంటర్ చేసే 4A టేబుల్ ఇవ్వలేదు. సో మనకు నెక్స్ట్ మంత్లో అంటే ఏప్రిల్ మంత్లో GSTR4 ఆఫ్లైన్ టూల్ ఇంకొక అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. అప్పుడు మీకు 4A టేబుల్ కూడా ఇస్తారు. అప్పుడు మీరు నార్మల్ పర్చేస్ డీటెయిల్స్ 4A టేబుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి GSTR4 ఆఫ్లైన్ టూల్ లేటెస్ట్ వర్షన్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.